స్టైల్ రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ముందుగా కావాల్సింది 1 గ్లాస్ రాజ్మా తీసుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ రాజ్మాను పోసుకొని దానికి తగ్గ కొన్ని నీళ్లు పోసి బాగా కడుక్కోవాలన్నమాట. క్లీన్ చేసుకోవాలి, దుమ్ము అవి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్లు వంపేసేయాలి. ఇలా వంపిన నీటిని మళ్ళీ ఇంకొక 2-3 గ్లాసులు నీళ్లు పోసి ఒక రాత్రి అంతా నానబెట్టాలి. రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. సుమారుగా 8 గంటల వరకు రాజ్మా నానేటట్లు మనం చూసుకోవాలి. నీళ్లు పోస్తున్నాను, మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేయాలన్నమాట. తర్వాత మనము ఒక గిన్నె తీసుకోవాలి. కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. 2-3 స్పూన్లు వేసాను. నూనె ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, రుచిగానే ఉంటుంది. నూనె కొంచెం వేడి అయ్యాక అందులో కొంచెం ఉల్లిపాయలు వేయాలన్నమాట. వేసి అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా కాలే వరకు వేయించాలి. తర్వాత మనం ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి, అది స్కిప్ అయింది. తర్వాత అందులో 2 టమాటాలను ప్యూరీ చేశాను, అది వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి, నూనె పైకి తేలే వరకు. తర్వాత అందులోనే కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా నీళ్లు మరిగే వరకు ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లో రాజ్మా వేసి 8 విజిల్లు వేసి ఉడికించుకున్నాను అనమాట. అది కూడా వేసేయాలి. ఆ గిన్నెలో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దాన్ని కూడా ఇలా ఉడికించిన దానిలో కొంచెం కారం వేసుకోవాలి. ఉడుకుతుంది బాగా. 1 స్పూన్ కారం వేసాను, మీకు తగ్గ కారం మీరు వేసుకోండి. తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ వేసాను. అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత కూడా మరి కొంచెం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి వేసాను. మీకు ధనియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను కొద్దిగా వేసాను మసాలా టేస్ట్ రావడం కోసం. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి వాసన కోసం, ఇంకా రుచి కోసం కూడా. బాగా కలుపుకోవాలి. అంతే, కొద్దిసేపు ఉడికించుకోవాలి నూనె తేలే వరకు. నూనె కొంచెం తేలిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి వేయాలి. ఎండు కొబ్బరి పొడి వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి ఎందుకు వేసానంటే కూర చిక్కగా రావడం కోసం వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి. సిమ్లో పెట్టాను. తర్వాత కొంచెం దగ్గరగా పడింది. ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. తినడానికి రెడీ అయింది రాజ్మా. ఇప్పుడు ఈ రాజ్మాను మనం చపాతీలో కానీ ఆయిల్ రైస్ బగారన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా కుదిరిందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.